నిన్న మొన్న 2 రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజ్ కాడకు పోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణుక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన్న పక్కన చేరిన మనుక్రాంత్ రెడ్డిని మరొక వైపు పెట్టుకొని మొన్న డీకే కాలేజ్ కాడ, అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు, నేను పుట్టిన నా జిల్లా, నేను పెరిగిన నా ఊరు, నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో. అసలు నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని సుందరంగా తీర్చిదిద్దుతా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా, దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే, మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం. జిల్లా సంగతి దేవుడు ఎరుగో, పార్లమెంట్ సంగతి దేవుడు ఎరుగో. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం, నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం, ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా 2018వ సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు. మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు. నేను వేగ్గా మాట్లాడడం కాదు, ఆధారాలతో పాటు ఇస్తున్నా మీ అందరికీ. ఇక్కడ మీడియా మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళ్లపూడి పోండి, తాళ్లపూడి చూడండి. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకి త్రాగునీటి సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు. నువ్వా పార్లమెంట్కి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి పదాన్ని నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగునీటిని సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంట్కి అన్నీ చేస్తావా? మీడియా మిత్రులందరూ ఇప్పుడే నేరుగా తాళ్లపూడికి పోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడా? కల్లిబొల్లి మాటలు చెప్పే నువ్వెక్కడా అని చెప్పి అడుగుతున్నా. ఇదిగో మీకు ఆధారాలతో పాటు చెప్తే ఏది కూడా నిరాధారంగా మాట్లాడు. పోనీ ఇవి కూడా నమ్మకం లేకపోతే మీలో ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 నిమిషాలు తాళ్లపూడి గ్రామం, మా సాయన్న పుట్టి మా సాయన్న పెరిగిన తాళ్లపూడి గ్రామంలో ఇప్పటికీ కూడా త్రాగునీరు అందిస్తున్నది, సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. రాజకీయ చైతన్యం నిండుగా ఉన్నటువంటి నెల్లూరు. తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వ్యక్తులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలారా ఆలోచన సాగించండి. మంచికి, నీతికి, నిజాయితీకి మారుపేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు ఉచిత వైద్యం, ఉచిత విద్య, అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు, ప్రజా దర్బార్ పేరుతో విశాఖపట్నంలో కార్యక్రమాలు పెట్టి తెల్లారుజాము 4-5 గంటలకు పోయి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని కబ్జా చేసేటటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి ఒకవైపు. ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజానికాన్ని. 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా? 10 మంది ఆస్తులు కబ్జా చేసే వేణుంబాక విజయసాయి రెడ్డి కావాలా? ఆలోచన సాగించమంటున్నా. నా మీద రౌడీ షీట్ నా బాండాలు వేయడం కాదు. నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కటి అబద్ధాలైనా, నేను ఈరోజు చేసినటువంటి మీ ముందు ప్రదర్శించినటువంటి మీ ముందు చూపించినటువంటి ఏ ఒక్క అంశం పొరపాటు అని చెప్పి మీరు చెప్పినా, మీరు నిరూపించినా తక్షణమే మరు నిమిషాలే రాజకీయాల నుంచి వదిలేసి, నెల్లూరు జిల్లా వదిలేసి ఎన్నికల 4 రోజుల ముందే నేను నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.